దేశవ్యాప్తంగా పారిశ్రామిక గ్రామీణ బంద్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల వ్యాప్తంగా సంపూర్ణంగా బంద్ పాటించడం జరిగింది. షాపులు, వ్యాపారులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొండవల్లి శ్రీధర్ బాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజు సంపూర్ణ బంద్ పాటించడం జరిగింది. కేంద్రంలోని బీజేపీ నాయకత్వంలోని మోడీ ప్రభుత్వం దేశాభివృద్ధిని 100 సంవత్సరాలు వెనక్కి తీసుకుని పోయే విధానాలను, చట్టాలను తీసుకొచ్చిందని, రైతులకు ఎంఎస్పీ అమలు చేస్తామని వాగ్దానాన్ని అమలు చేయలేదని, కార్మిక చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి జంగలి వెంకటరత్నం, కార్మిక నాయకులు తిరుపతయ్య, ఆటో డ్రైవర్లు, మహిళా నాయకురాలు రాములమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసే నరేంద్ర మోడీ విధానాలు, గ్యాస్ రేట్లు పెంచిన నరేంద్ర మోడీ, గ్యాస్ రేట్లు పెంచిన నరేంద్ర మోడీ, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచిన నరేంద్ర మోడీ, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచిన నరేంద్ర మోడీ, మహిళలకి భద్రత కల్పించిన నరేంద్ర మోడీ, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని నరేంద్ర మోడీ, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని నరేంద్ర మోడీ, ఢిల్లీ రైతులపై అమానుష నిర్బంధ కాండను, ఢిల్లీ రైతులపై నిర్బంధ కాండను వ్యతిరేకించండి. ఢిల్లీ రైతాంగంపై నరేంద్ర మోడీ నిర్బంధ కాండను ఏప్రిల్ చేయండి. ఈ రోజు అఖిలపక్ష ఆధ్వర్యంలో జరిగే భారత బంద్ను, అఖిలపక్ష ఆధ్వర్యంలో జరిగే భారత బంద్ను, అఖిలపక్ష ఆధ్వర్యంలో జరిగే భారత బంద్ను సహకరించండి. ఈ రోజు జరిగే భారత బంద్కు సహకరించండి. ఈ రోజు భారత బంద్కు మోడీ మహిళలకు భద్రత కల్పించిన